రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ఎక్కడ? ఇప్పుడు పోలీసులు అనుమానం కూడా గాలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే ఈరోజు చూసుకుంటే డెహ్రాడూన్లో కొన్ని పత్రికల్లో కూడా పత్రికా ప్రకటన ఇచ్చిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే జూన్ 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఏం జరిగింది, 15వ తేదీ ఉదయం చూసుకుంటే రాధా గాయత్రి మృతి చెందినట్టు భర్త శ్రీచరణ్ వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే తర్వాత మృతదేహాన్ని విశాఖ జిల్లాకు తీసుకొచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా అతనిపై డెహ్రాడూన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆ తర్వాత నుంచి కూడా అతను కనిపించకుండా పోయిన పరిస్థితి. ఈ దశలో రాధా గాయత్రి భర్త శ్రీచరణ్తో పాటు మామ అత్తగారులు చూసుకుంటే దుర్గాప్రసాద్ అలాగే సీతామహాలక్ష్మి వారిద్దరూ కూడా ఎక్కడ ఉన్నారన్న కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీచరణ్ హత్య చేశాడని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు బలంగా ఆరోపిస్తున్నారు. ఈ దశలో మేజిస్ట్రేట్ దర్యాప్తు కూడా ఉత్తరాంచల్ పోలీసులు ఆదేశించారు. ఒకవైపు చూసుకుంటే పోస్ట్ మార్టం నివేదిక అలాగే ఫోరెన్సిక్ నివేదిక కోసం కూడా పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఈ దశలో ఆ నివేదిక ఏ రకంగా వచ్చినప్పుడు కూడా ప్రధానంగా రాధా గాయత్రిని వివిధ దశల్లో అనుమానించడం, వేధించడం అలాగే హింసించిన కారణంగా ఒక పథకం ప్రకారం ఆ ప్రాంతానికి ముస్సోరులోని కియాస్ ఇన్ అనే ఒక మారుమూల ప్రాంతంలో ఒక స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ ఒక పథకం ప్రకారం హత్య చేశారని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు సత్యవతి అలాగే సుధాకర్ ఆరోపిస్తున్నారు. వారి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, అలాగే మేజిస్ట్రేట్ దర్యాప్తులో భాగంగా అతన్ని అదుపులో తీసుకుని విచారించడం ద్వారా కొన్ని రకాలుగా నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఈ దశలో రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా అతని ఆచూకీ తెలియజేయాలని ఇటు డెహ్రాడూన్ అలాగే ముస్సోరీ పోలీసులు పత్రికా ప్రకటన తాజాగా విడుదల చేశారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.